ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయితే ఈ తులారాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. ఈ తులారాశి వారు ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో అనేది చూడండి. కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూన్ నెలలో వీరికి ఎలాంటి జాతకం బయటపడింది, అలాగే వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. కనుక ఈ తులారాశి వారు వ్యక్తులు ఈ వీడియో అనేది చివరి వరకు వినేటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ కూడా చెయ్యండి. ఇక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలకి వెళ్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే మొండి పట్టుదల అనేది ఉంటుంది, గట్టి ధైర్యం ఉంటుంది, అదేవిధంగా పోటీతత్వం కూడా ఎక్కువగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే సమానత్వమైనటువంటి భావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారికి అయితే నాయకత్వమైనటువంటి లక్షణాలపైన ఎక్కువగా అయితే దృష్టి అనేది ఉంటుంది. నాయకత్వం అయినటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి వ్యక్తులు, చాలా ఈ రాశి వారి ఈ సమయంలో శుభయోగం కూడా అధికంగా ఉండటం వల్ల వీరికి అద్భుతాలు అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా సహాయం కావాలి అంటే ఇట్టే చేస్తారు. అంటే వీరు ఎవరు ఆపదలో ఉన్నా కానీ వీరు అస్సలు ఊరుకోలేరు. వారికి తోచిన సహాయం అనేది ఖచ్చితంగా అయితే వీరు చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చక్కటి ఆకర్షణమైనటువంటి రూపాన్ని అయితే కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికైనా సరే కలలో అయినా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు. ఒకవేళ అలా చేసి తెలుసో తెలియక చేసినా సరే అది మన కర్మ రూపంలో వెంటపడుతూ ఉంటుందని చెప్పి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఈ తులారాశి వారిని చెప్పచ్చు. కాబట్టి ఎవరికి కూడా కలలో కూడా హాని చేయాలని వారైతే అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం ఈ తులారాశి వారిది. అయితే వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎదురుగా ఒక మాట చాటున ఒక మాట చెప్పడం చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సొసైటీలో ఎక్కువగా జనం అలానే ఉంటున్నారు. మన ముందు ఒక మాట, మన వెనకాల ఇంకో మాట. ఇలా వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళంతా చండాలంగా ఎవ్వరు ఉండరు. వీళ్ళకి ఎలాగే జరగాలి అది ఇది అని చెప్పేసి ముందు ఒక మాట వెనకాల ఇంకొక మాటలు చెప్పుకోవడం వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేమండి. అంత ఘోరంగా చెప్తూ ఉంటారు. కానీ ఈ తులారాశి వారి వ్యక్తులు ఏంటంటే నటించడం అయితే చేత కాదు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. ఏదైనా మొహం ముందు చెబుతూ ఉంటారు. కానీ సాటుకు ఒక మాట, నేటుకు ఒక మాట అనేది ఈ తులారాశి వారికి ఇలాంటి మాటలు అనేవి అస్సలు చేత కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరైతే ఈ రాశివారు వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు, ఎలా నటిస్తారు, ఎన్ని రకాలు ఎలా మాట్లాడతారు, అలా చెప్పి వీళ్ళకు ఏం వస్తుందని చెప్పి వీరికి ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, అంతగా అలాంటి నవ్వులు పక్కపక్కలు ఎలా నవ్వగలుగుతారు, ఎలా నటించగలుగుతారు అని చెప్పి వీరికి చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అయితే అయిపోతూ ఉంటారు. జనాలను చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకి ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేందే ముఖం మీదే అనుకోవడం, అనిపించుకోవడం, ఎవరిని కూడా కదిలించుకోకుండా అంటే నొప్పించి మాటలు మాట్లాడడం అయితే ఈ తులారాశి వారికి అయితే చేత కాదని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా హాని కలిగించేలా వీరైతే మాట్లాడరు. ప్రతి ఒక్కరి జీవితం అన్నాక
తర్వాత కింద పడాలి, పైకి లేవ్వాలి. అది మనకి అనుభవంగా మారినప్పుడే కదా రెండోసారి అలాంటి పొరపాట్లు అనేది చేయకుండా ఉంటాం. ఎవరికి ఇది తప్పు, ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్‌గా తెలిస్తే ఎవ్వరు కూడా ఏది చెయ్యలేరు, మానేస్తారు. చెడు అనుకున్నది తెలియక కదా ఇలాంటి పొరపాట్లన్నీ కూడా జరిగాయి. వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాల్లాగా వీరికి కూడా ఎప్పటికి కూడా అనుభవాలు తెలుసుకుంటే ఉంటారన్నమాట. అయితే ఈ తులారాశి వ్యక్తులైతే ఈ మధ్య అనారోగ్య పరిస్థితులనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. గతంలో పోల్చుకుంటే గనక ఈ రాశి వారికైతే జూన్ నెలలో కూడా హెల్త్ ప్రాబ్లమ్‌తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చిన్నగా గుండెలో నొప్పి, గుండెలో దడదడ, అలాగే కంగారు పడిపోవడం, ఇలా సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇలాంటివి టెన్షన్‌లు అనేటివి వీరికైతే కొంచెమైతే కలగడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని ఆరోగ్యానికి ఏమవుతుందంటే ఏమవుతుందో, మా కుటుంబం ఎవరు చూసుకుంటారో, మా పిల్లలు ఎవరిని చూసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో మీరైతే భయపడి ఆందోళన అయితే పడిపోతారు. కాబట్టి అలాంటి భయాందోళన అయితే ఈ తులారాశి వారికి ఏం పెట్టుకోండి. ఏం భయపడే అవసరమైతే లేదు. మీరు సరైన డాక్టర్‌ని సంప్రదించండి. మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. ఇక ఈ తులారాశి వారికి భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం కూడా జరుగుబాటుగా అయితే ఇబ్బంది అయితే లేదండి. మీ జీవిత భాగస్వామి వల్ల జీవితాంతం కూడా తినడానికి ఒక ముద్ద, మీ పిల్లలకి సవ్యంగా చూసుకోవడానికి, మీ పిల్లలకైతే జరగవలసినవన్నీ కూడా సవ్యంగా అయితే జరిగిపోతాయి. కోట్లు అవసరం లేదండి. మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ కూడా తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులం అన్నట్లు మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ తులారాశి వారికైతే భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరికైతే బాగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అంటే వీరికి జూన్ నెలలో అయితే గ్రహాలు అయితే చాలా మార్పులు చేయటం వల్ల వీరికి గ్రహ బలం అనేది చాలా అద్భుతంగా ఉంది. వీరు ఏ పని చేసినా కానీ అది సక్సెస్ఫుల్ అయితే వీరినైతే సాధిస్తే అయితే తీరుతాడు. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు కూడా ఒక చోటు ఉండాయి కాబట్టి ఒక చోట నుంచి ఇంకో రాశికి చేరుతాయి కాబట్టి మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా అయితే జూన్ నెలలో అయితే మారబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నించినటువంటి వారికైతే జూన్ నెలలో అయితే మీకు ఉద్యోగం రావడం అనేది గ్యారెంటీ. అలాగే వివాహం సంబంధాల కోసం ఎవరైనా వేచి చూస్తున్నట్లయితే మీకు నచ్చిన వివాహం అనేది మీకు ఇలాంటి ఒక శుభవార్త అనేది మీకు అందుతుంది. కాబట్టి తులారాశి వారి వ్యక్తులకైతే జూన్ నెలలో అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఇక వీరి పూర్తి జాతకం అయితే ఇలా బయటపడుతుంది. కాబట్టి ఈ రాశి వారికైతే జూన్ నెలలో అయితే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక చాలా వరకి కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ తులారాశి వారికి మీకు ఉన్నటువంటి చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తర్వాత ఎవరికైనా సరే స్వార్థం ఉంటుంది కదా. ఎందుకంటే స్వార్థం లేని మనుషులు ఈ జీవితంలో స్వార్థం లేకపోతే ముందుకు వెళ్ళలేం. మనిషిని ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ అనేది ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అలాగే అవసరం లేకపోయినా కూడా అనవసరమైన ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జలసాలు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు వాడుకోండి. ఎందుకంటే మన కుటుంబానికి మనమే అంటే చూసుకోవాలి కాబట్టి చూసుకోవడం తప్పులేదు. కానీ రేపు మీ భవిష్యత్తును దెబ్బ తినకుండా ఉండేలా మీ ఖర్చులను చూసుకోండి. ఇక ఇలాంటివి ఈ తులారాశి వారికైతే జూన్ నెలలో అయితే వీరికి ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక తులారాశి వారు వ్యక్తులు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.